హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మా హాస్టల్ది ఫేర్వెల్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ 2 మంత్స్లో మా కాలేజ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో మా హాస్టల్ వాళ్ళు అయితే ఫేర్వెల్ ప్లాన్ చేశారు. సో దానికోసం రెడీ అవుతున్నాను. అండ్ ఈ రోజు మేమైతే డ్రెస్సెస్ వేసుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట. ఫుల్గా రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము. ఎందుకంటే మా క్యాంపస్ చాలా చిన్నది అండ్ వాళ్ళు వేరే క్యాంపస్లో ఇది చేస్తూ ఉన్నారు. ఓఎంబీఆర్ క్యాంపస్లో చేస్తున్నారు అనమాట ఫేర్వెల్ పార్టీ. అందుకని చెప్పేసి బస్ అరేంజ్ చేశారు. సో ఆ బస్ ఎక్కేసేసి మేమందరం అయితే ఓఎంబీఆర్ క్యాంపస్కి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా రీచ్ అయిపోయాం అనమాట. ఇదే ఓఎంబీఆర్ క్యాంపస్ మొత్తం చూడండి. అక్కడంతా స్టేజ్ ఫుల్ డెకరేషన్స్ అవన్నీ చేసి అరేంజ్ చేశారు మొత్తము. అండ్ ఇంత బాగా రెడీ అయ్యాక మంచి ఫోటోలు దిగకపోతే ఎలాగా, అందుకని చెప్పి నాకు తెలిసి అట్లీస్ట్ 1 అవర్ అన్ని ప్లేసెస్లోకి వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉన్నాం అనమాట. ఇలాగా క్యూట్ క్యూట్ ఫోటో ప్లేసెస్ కూడా పెట్టారు. సో అదంతా అయిపోయాక కొంచెం చీకటి పడ్డాక ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే లైక్ కాలేజ్లో జరిగిన ఈవెంట్స్ అన్ని స్లైడ్ షో పెట్టారు అండ్ మా ఫొటోస్ అన్ని పెట్టారు. దాని తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయి అండ్ ఆ తర్వాత కొంతమంది సింగింగ్ కూడా చేశారు. అండ్ ఆ నెక్స్ట్ అయితే ట్రెజర్ హంట్ గేమ్ పెట్టారనమాట. కొంతమంది ఆడుతూ ఉన్నారు. ఆ తర్వాత అయితే ఫుడ్ పెట్టేశారనమాట. నేనైతే ఫుడ్ కోసమే వెళ్ళాను. సో మంచిగా ఫుడ్ అయితే తినేసాను. అండ్ డిన్నర్ అయిపోయాక ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటూ ఉన్నాం అనమాట. తర్వాత మెల్లగా సాంగ్స్ కూడా స్టార్ట్ చేశారు. డీజే నైట్ పెట్టారు. సో అందరూ అలా వైబ్ అవుతూ చిల్ అవుతూ డాన్స్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మొత్తం. నెక్స్ట్ అయితే బస్ ఎక్కేసేసి హాస్టల్కి వచ్చేసాము. హాస్టల్కి వచ్చేసరికి అరౌండ్ లైక్ 10:30 అయిపోయింది. సో ఫైనల్గా డే అయితే ఎండ్ అయిపోయింది అనమాట. మంచిగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.